హలో ఆల్, వెల్కమ్ టు ఏవిఎం ఎడ్యుకేషన్. తెలంగాణలోని నీట్ కౌన్సిలింగ్కు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఒకసారి దీన్ని మనం చూద్దాం. దాని నోటిఫికేషన్ వచ్చేసి ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 and 2025. అండ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 3rd August 2024, అంటే ఈరోజు. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ వచ్చేసి రేపు 4th August మార్నింగ్ 6 AM నుండి 13th August ఈవినింగ్ 6 PM వరకు ఓన్లీ ఈ వెబ్సైట్ని మాత్రమే మీరు వాచ్ చేయండి, ఈ వెబ్సైట్ని మాత్రమే ఫాలో అవ్వండి. నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, మెరిట్ లిస్ట్ అనేది డాక్యుమెంట్ సబ్మిషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ దానికి సంబంధించిన పర్టికులర్ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ అడ్మిషన్స్ అనేవి యాజ్ పర్ ఎన్ఎంసీ షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయి. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే క్వాలిఫై లిస్ట్లో మీ నేమ్ లేకున్నా కింద వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, వారిని కాంటాక్ట్ అవ్వండి. ఆ జీమెయిల్ అడ్రస్ని కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా పేమెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా కింద ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మీ మార్క్స్ అనేది ఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ని క్రాస్ అయ్యి ఉండాలి, లేదా ఈక్వల్ టు కట్ ఆఫ్ స్కోర్ అయినా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 162 మార్క్స్ ఇస్ ద కట్ ఆఫ్ స్కోర్. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి వాళ్ళకి 127, పర్సన్స్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి 144 కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ వాళ్ళు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనే దాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం మనం ఒకసారి చూద్దాం. నీట్ 2024 ర్యాంక్ కార్డ్, ఇది రివైజ్డ్ ర్యాంక్ కార్డు రీసెంట్గా రిలీజ్ చేశారు. అది మాత్రమే అప్లోడ్ చేయండి. అంతకుముందు ఉన్నవి ఏవి అప్లోడ్ చేయకండి. లేటెస్ట్గా వచ్చింది మాత్రమే అప్లోడ్ చేయండి. ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ బిలో 500 KB ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వచ్చేసరికి బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము కంపల్సరీ మ్యాండేటరీ. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సైజ్ వచ్చేసి 500 KB ఆర్ లెస్ దాన్ 500 KB ఉండాలి. అబోవ్ ద 500 KB అయితే యాక్సెప్ట్ చేయదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ మీన్స్ ఇంటర్మీడియట్ మెమో, ఇది కూడా మ్యాండేటరీ. పీడిఎఫ్ ఫార్మాట్ 500 KB ఉండాలి సైజ్. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to 10th మ్యాండేటరీ. లాస్ట్ ఇయర్ అంతకుముందు అయితేనేమో 6th to 10th అడిగారు, కానీ ఈ ఇయర్ మాత్రం 9th to 10th అడుగుతున్నారు. సో 9th to 10th సరిపోతుంది. కాకపోతే కంపల్సరీ మ్యాండేటరీ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 500 KB. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్, 2 years ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, వీటిని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి 500 KB. అండ్ టీసీ ఫ్రమ్ యువర్ ఇంటర్మీడియట్ కాలేజ్. ఓకే, టీసీ అనేది మీ దగ్గర ఒరిజినల్ ఒకటి మాత్రమే ఉంటుంది. మీ దగ్గర ఉన్న 10th మెమోని కాలేజీలో ఇచ్చాక వాళ్ళు దాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని కాలేజీ నుండి కొత్త మెమోని మీకు ఇస్తారు. ఓన్లీ ఒకటి మాత్రమే టీసీ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కూడా మ్యాండేటరీ ఇఫ్ అప్లికేబుల్ రిజర్వేషన్స్ కోసం. ఎందుకంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి మిగతా కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ ఇంకా మార్క్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్కి అప్లికేబుల్ ఉన్నవారు కంపల్సరీగా రిజర్వేషన్ సర్టిఫికేట్ మాత్రం అప్లై చేయండి. అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఫర్ ముస్లిమ్స్ ఓన్లీ మైనారిటీ, వాళ్ళకు కూడా మైనారిటీ కోటా కింద స్పెషల్గా ఉంటుంది కొన్ని సీట్స్ కొన్ని కాలేజెస్. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2024 తర్వాత తీసుకున్నది అయితే బెటర్గా ప్రిఫరబుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ ఎవరికైనా స్పెషల్ ఎన్సీసీ కోటా, క్యాప్ కోటా, పిఎంసీ ఉన్నట్లయితే అప్లై చేసి ఇందులో
మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. లేని వాళ్ళకి అవసరం లేదు. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఇది కూడా మ్యాండేటరీ ఇఫ్ అప్లికేబుల్. లేని వాళ్ళు అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు. And candidates who have studied in the any educational institute have to be submit residence certificate of the candidate of for 4 years period immediately preceding the qualifying examination. Date of period to be specified. Mandatory Aadhaar card. Next, candidate latest passport size photo. ఇది కంపల్సరీ మ్యాండేటరీ. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో కాదు, జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. 100 KB ఉండేట్లు చూసుకోండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో 100 KB లోపు ఉండేలా చూసుకొని సబ్మిట్ చేయండి. ఇక్కడ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి అనేది 4 స్టెప్స్ అనేది ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు ఉంటుంది. అండ్ థర్డ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి డేటా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ పేమెంట్, నెక్స్ట్ డేటా అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ పీడిఎఫ్లో కూడా వాళ్ళు ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఒక డెమో కూడా ఇచ్చారు. కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. ఇక్కడ వీళ్ళు కొన్ని డెమో సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసినప్పుడు కంపల్సరీగా ఈ నెంబర్ అనేది విజిబుల్ అవ్వాలి. ఈ నెంబర్ విజిబుల్ అయ్యేలా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో దీన్ని అప్లోడ్ చేయండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ నెంబర్ అనేది కంపల్సరీ విజిబుల్ అవ్వాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ నెంబర్ కంపల్సరీ విజిబుల్ అయ్యేలా స్కాన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయండి, లేకపోతే మీకు ఆ రిజర్వేషన్ వర్తించదు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కోసం పేమెంట్ చేయడం అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మిగతా అన్ని డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇచ్చారు. మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కంపల్సరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, అండ్ ర్యాంక్ కార్డ్ ఉండాలి కంపల్సరీ, అండ్ SSC మెమో అండ్ ఇంటర్ మెమో. ఇది ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మీన్స్ ఇంటర్ మెమో and TC from your inter college or any other you are pursuing any degree from degree also, and study certificate from 9th to intermediate compulsory, and permanent caste certificate and Aadhaar card, minority certificates if applicable only, candidates who have studied 4 years if applicable only. The candidates claiming fee exemption shall produce the latest income certificate of parent, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా, అండ్ మీకు ఏమైనా అప్లికేబుల్ సర్టిఫికేట్స్ క్యాప్ ఆర్ PMC ఆంగ్లో ఇండియన్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఇవి కూడా అప్లోడ్ చేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అండ్ NCC కోటా కింద NCC వాళ్ళు వాళ్ళ NCC సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. మీకు దాని బేస్డ్గా కూడా రిజర్వేషన్లో కొన్ని మార్క్స్ యాడ్ అవ్వడం కొంచెం రిజర్వేషన్లో కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి 3,500, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్ట్రా. ఓకే, 3,500 ఫర్ OC and BC స్టూడెంట్స్, 3,500 ఫర్ OC and BC, and 2,900 ఫర్ SC and ST through online transactions, debit card or credit card, net banking. అండ్ మెరిట్ లిస్ట్ అనేది డాక్యుమెంట్స్ అన్ని సబ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ యాజ్ పర్ రిజర్వేషన్ బేస్డ్గా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన క్వాలిఫైయింగ్ లిస్ట్ మార్నింగ్ వచ్చింది, అది ఓన్లీ మనకేంటంటే నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అడ్మిషన్ రూల్స్ ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా డీటెయిల్స్ ఇచ్చారు. మీకు కావాలనుకుంటే మీరు ఒకసారి చదువుకోండి. అండ్ యూనివర్సిటీ ఫీ వచ్చేసి 12,000 ఉంటుందంట. ఓకే, ఒకసారి ఈ డాక్యుమెంట్స్ని మీరు కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.